ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్ సిద్దికీ, మొహమ్మద్ అలీ అల్ ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు నిర్ధారించారు. ఉగ్రవాదుల ఇళ్లలో భయంకరమైన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులిద్దరూ ప్రస్తుతం చెన్నై జైలులో ఉన్నారని, పీటీ వారెంట్పై తీసుకొచ్చి వారిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రాయచోటిలో అరెస్టు చేసిన సిద్దికీ, మొహమ్మద్ అలీ ఐసిస్ భావజాలమున్న ఉగ్రవాదులని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ అల్ ఉమ్మా ఉగ్రవాదులని, వీరి ఇళ్లలో భయంకరమైన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఉగ్రవాదులిద్దరూ దేశంలోని 3 ప్రధాన నగరాల్లో పేలులకు కుట్ర పడినట్లు చెప్పారు. ఉగ్రవాదుల స్థావరాలపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేసే సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్థానికులను ఎవరినైతే వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు కూడా ముందు మనకి సర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసుల్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటంకములన్నింటినీ మనం అధిగమించి మనం సర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి, విధ్వంసకర సామాగ్రి, కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా మనకు లభ్యమైంది. తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది. తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి విచారిస్తే ఈ కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, బెంగళూరులో 2013లో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇది అబూబకర్ సిద్దికీ అలియాస్ అమాలునా అనే వ్యక్తి ప్రథమ నిందితుడు. వీళ్ళంతా కూడా అల్ ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందినవారు. ఈ ఐఎస్ఐఎస్ కానీ ఈ అల్ ఉమ్మా కానీ ఇదంతా కూడా ఒకే రకమైన భావజాలానికి ప్రేరేపించబడి పనిచేసేవాళ్ళు అనమాట. వాళ్ళ అనుచరులు ఎవరు, ఇక్కడికి లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరందరూ వివరాలు కూడా మనం త్వరలోనే చేపడతాం. అల్ ఉమ్మా దక్షిణ భారత్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థని, ఐసిస్, అల్ ఉమ్మా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంటాయని డీఐజీ ప్రవీణ్ తెలిపారు. పేలుడు సామాగ్రి ఎలా వచ్చిందనే దానిపై విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల క్రితం అబూబకర్ సిద్దికీ రాయచోటి యువతిని, 10 ఏళ్ల క్రితం మొహమ్మద్ అలీ గాలివిడి యువతిని పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. అయితే పేలుడు పదార్థాల గురించి ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు తెలుసా లేదా, వారికి తెలిసే చేశారా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు. రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో ఉపయోగించిన ఏదైతే ఐఈడీ ఉంటుందో ఐఈడీ అలాంటి డివైసెస్ ఒక 50-60 తయారు చేసే సామాగ్రి ఉంది. అది కాకుండా భారీ స్థాయిలో ఒక 8 నుంచి 12 వరకు అయితే కనుక 30 మీటర్ కిల్ రేడియస్ ఉండే బాంబ్స్ తయారు చేయడానికి ఈ సామాగ్రి సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ అసెంబ్లీ చేసి 4-5 ఉన్నాయి. మొత్తం మనకి 20 అయితే మ్యాసివ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, అంటే 30 మీటర్స్ అంటే 100 అడుగులు. ఇక్కడ కనుక బాంబు ఉంటే 4 పక్కల చుట్టూ 100 అడుగుల్లో మనిషి చనిపోతాడు. అంతకుమించి ఇంకో 50 అడుగుల్లో కూడా ఉన్న వాళ్ళకి ఈ ఇనప సామాగ్రి వల్ల గాయాలయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకా రామేశ్వరం అనేది చిన్న స్థాయి, అలాంటి అయితే 50 నుంచి 60 వరకు ఉన్న సామాగ్రితో మనం తయారు చేయవచ్చు. దక్షిణ భారతదేశంలో అయితేనండి ఇదే అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అండి. ఇది అల్ ఉమ్మాలో మిగిలిపోయిన ఏదైతే చివరి అంశం అంటారు కదా, అది 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చాక కూడా ఒక మేజర్ బాంబ్ బ్లాస్ట్ చేశారు. భవిష్యత్ మరి ఇప్పుడు మనం ఒక విధంగా చెప్పాలంటే ఇది మరి చాలా ప్రమాదకరమైన అనేక మంది ప్రాణ నష్టం కలిగించే సామాగ్రి ఉంది. మనం దాన్ని జరగబోయే ప్రమాదాన్ని నివారించినట్లు. నిందితుల ఇళ్ల నుంచి భయంకరమైన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వాటిని మీడియాకు వివరించారు. కెమెరా ఫ్లాష్ యూజ్ చేసేదానికి వి హావ్ కెమెరాస్. ఇది చూసుకుంటే దిస్ ఈజ్ ఎ స్లరింగ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. ఇది వచ్చేసి అమ్మోనియం నైట్రేట్ మిక్స్డ్ విత్ డీజిల్, సేఫ్టీ ఫ్యూజ్ అన్న. అదేవిధంగా మన పొటాషియం నైట్రేట్ ఉంది, మెకానిజమ్స్ ఉన్నాయి, అదర్ ఎక్స్ప్లోజివ్స్, వైర్స్, కనెక్టర్ స్విచ్చెస్ అండి మెయిన్లీ.
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న సూట్ కేస్ బాంబును రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆక్టోపస్ దళాలు నిర్వీర్యం చేశాయి. డీఐజీ కోయా ప్రవీణ్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బాంబు నిర్వీర్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అత్యంత పేలుడు సామర్థ్యం కలిగిన సూట్ కేస్ బాంబును సాంకేతిక పరిజ్ఞానంతో దాని తీవ్రత తగ్గించి నిర్వీర్యం చేశామని పోలీసులు తెలిపారు. ఈ సూట్ కేస్ బాంబు అత్యంత శక్తివంతమైందని 20 కిలోల సామర్థ్యంతో దాన్ని ఉగ్రవాదులు తయారు చేశారని చెప్పారు.